బలపరచిన దేవా, మాకు తోడయున్న దేవా, సమాధానకర్త అయిన దేవా, నీకే నీకే స్తోత్రము, నీకే నీకే. ఇందాక వాక్యం కూడా చదవలేదు, ఎందుకంటే ఈ వాక్యమే చదవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈరోజు ఏ వాక్యం చదవాలి అనుకున్నాను. వచ్చిన వెంటనే చదవాలని అంటే అప్పటికే తను మొదలు పెట్టేసింది దుఃఖపడడం, ఆనందపడడం. కాబట్టి వాక్యం చదవకుండా కింద ప్రార్థన చేసి పైకి బాబుని తీసుకుని వచ్చేయడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తి. ఎందుకు ఇందాక ఆ బిడ్డను చూసినప్పుడు నాకు అనిపించింది, ప్రభా ఈ బిడ్డను బుధవారం ఉదయం ఆ చేతుల్లో పెట్టావు నువ్వు, అయితే నీ చేతుల్లోనే పెట్టేస్తున్నాను అది దేవుని స్తోత్రం. ఎందుకంటే లోకం భయంకరంగా ఉంది. నరుని హృదయాలు వచ్చిన బాల్యం నుండి చెడ్డది అని దేవుడు చూసినప్పుడు సంతాపం చెందిన దినాల వల్లే మొదలైన దినాలు ఉన్నాయి. పిల్లలు పుట్టడం సంతోషమే. పిల్లల్ని ఎత్తుకుంటున్నప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఈ బిడ్డని దేవుడు కొరకు పెంచాలి ఆ తల్లి తండ్రి. నా పిల్లల గురించి కూడా నేను అదే ప్రార్థన చేశాను. ఆడబిడ్డలా మగబిడ్డలా అనేటువంటి వ్యత్యాసం నాకు ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడు ఉండదు. దేవుని స్తోత్రం. కానీ పాస్టర్ గారు ఆశ ఏంటంటే తన మగపిల్లల గురించి ఆశ ఉండిపోయింది. కాబట్టి ఈ రీతిగా దేవుని అడిగి తీర్చుకుంటూ ఉంది. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమైతే ఆ పిల్లలు దేవుని కొరకు ప్రత్యేకించబడి నిలబడినప్పుడు అప్పుడు వరకు కూడా నా కళ్ళ నీళ్ళు కడతాను. ఎందుకంటే వాళ్ళు కలిగి పెద్దవాళ్ళు అయ్యి దేవుని కొరకు ప్రత్యేకించబడడం వల్ల నిజంగా అనిపించింది, ఒకప్పుడు అయితే నా జీవితం వ్యర్థంగా ముగించబడుతుంది, కానీ ఈరోజు ఒక అర్థవంతమైన జీవితాన్ని యేసయ్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చదువుకున్నాం కదా. ఈ వారం అంతా నాకు ఈ వచనమే గుర్తుకొస్తూ ఉంటుంది. చెప్పాను కదా, ఇంతకు ముందు దేవుడు తన వాక్యం చేత మనం బలపరుస్తూ ఉంటాడు, మనల్ని ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ కీర్తన భాగంలో 84వ కీర్తనలో ఉన్నటువంటి ఒక్క మాట నా హృదయాన్ని పదే తాకుతూ వచ్చింది. అదేంటంటే, వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయును, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అనేటువంటి మాట. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ మహాకృపతో మమ్మల్ని ఎంతగా నమ్మావు, ఎంతగా మమ్మల్ని ప్రేమించావు. ఏ క్షణం మమ్మల్ని విడవలేదు తప్ప. మేమైనా ఒక్కొక్కసారి పొరపాటు పడ్డాం. నీ తలంపులు అర్థం కాక, నీ అడుగు జాడలు పట్టణ సత్యములు కనుక అర్థం కాని స్థితిలో మా ప్రభావ మా ప్రార్థనలు ఉన్నాయి. అర్థం కాని స్థితిలో మా కలవరం ఉంది. అర్థం కాని స్థితిలో మా అడుగులు వేసాం ప్రభావ. కానీ మీరే అర్థవంతంగా నడిపించారు. మీకు మనసారా స్థితి చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ విషయాలు దేనిని బట్టి కూడా మాకెవ్వరికీ మహిమ రావడానికి వీల్లేదు. మహిమ కరుహుడు, ఘనత కరుహుడు, ప్రభావం పొందనరుహుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అందుకు ఈ వాక్య భాగాన్ని దీవించి నీ నామం పేరిట మా తండ్రి మా యొక్క అవసరతలు అంతరంగాలకి దేవుడు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందర్భంలో మనం చెప్పాలి. నాకు అక్క అవుతుంది. మా అక్కకి ఈ విషయం ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆమె ఒక మాట ఉంది, తమ్ముడు దేవుడు నీకు వెలుగిచ్చేసాడు రా అంది. దేవుడి స్తోత్రం. ఎవరిచ్చే వెలుగు? ఆమె ప్రభువు నమ్ముకున్నాడు కాదు, చాలా విగ్రహారాధికుల నోట నుంచి కూడా అంతా కలిగిన కీర్తన 126లో చదివినప్పుడు ఎవరు చెప్తారన్నారు అక్కడ? దేవుని ప్రజలు చెప్పడం కాదు, దేవుని ప్రజలు ఆటోమేటిక్గా చెప్తారు. కానీ అన్యజనులు ఏమన్నారు తెలుసా?
అన్యజనులు అంటారట. హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుడు అంటే ఇష్టం లేదు ప్రజలు, ఏమంటే మనం చూసినప్పుడు, దేవుడి కార్యాలు చూసినప్పుడు, దేవుడి జవాబులు చూసినప్పుడు వాళ్ళు అంటారట ఏమనంటే, మీ కొరకు మీ దేవుడు గొప్ప కార్యాలు చేసేదని. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఒకవేళ ఇంకా కన్నీటితో ఉంటే నేను చెప్తున్నాను, నీ జీవితంలో నిజంగా దేవుని ఆశ్రయించే ఉంటే, ప్రభువు నామము నిమిత్తమే ఒకవేళ మీరు ఆ పరిస్థితిని భరిస్తూ ఉంటే, సహిస్తూ ఉంటే, నిజంగా ఆయన వరకు కనిపెట్టుకున్న వారిగా ఒకవేళ మీరుంటే, ఈ వచనం మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చుకుంటున్నాను. నమ్మండి, విశ్వసించండి, అలాగే ప్రభు కొరకు మీరు ఎదురు చూడండి. ఆయన మాట ఇచ్చాడు అని అంటే ఏమంటే, ఆయన మాట ఇచ్చాడంటే ఏం చేస్తాడు? ఆయన దర్శనం ఇచ్చాడంటే ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కానీ ప్రతికూల పరిస్థితులు కనబడవచ్చు ఏదేమైనా సరే. 84వ కీర్తనలో వీళ్ళగా ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే వ్యాలీ ఆఫ్ బాకా. వ్యాలీ ఆఫ్ బాకా, బాకా లోయ అనే అనుభవం. ఈ వారం అంతా నాకు ఇదే మాట నాతో మాట్లాడుతూ ఉన్నట్టు. అంటే ఒకవేళ నా జీవితంలో ఇది ఒక బాకా లోయ అనుభవమేమో అని ఇక్కడ మీరు గమనించాలి. ఏంటంటే ఈ బాకా లోయ మనల్ని నష్టపరచడానికి వచ్చింది కాదు, లేకపోతే మనం వెళ్ళినటువంటి ఈ యొక్క లోయ ఏదైతే అనుభవం ఏదైతే ఉందో, బాకా అంటే ఎబ్రీ భాషలో దాని అర్థం ఏంటంటే ఏడుపు, కన్నీరు, ఏంటంటే దుఃఖము. చెప్పండి అందులో, ఏడుపు, కన్నీరు, దుఃఖము. ఈ బాకా అనే అనుభవం నిజంగా చాలా పైకి చాలా కఠినంగా ఉంటుంది. ఏడుపు ఎప్పుడు వస్తుంది మనకి? పరిస్థితి మన శక్తికి మించిపోయినప్పుడు మనకి ఏడుపు వస్తుంది. అర్థమవుతుందా? రెండవది, ఒకవేళ మనం ఎంతో ప్రేమించే పిల్లలు నలిగిపోతున్నప్పుడు మనకు ఏడుపు వస్తుంది. మనం ఎంతో ప్రేమించే స్నేహితులు నలిగిపోతున్నప్పుడు మనకు ఏడుపు వస్తుంది. ఒకవేళ మనకే ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు, ఆ వ్యాధి మనం చాలా కృంగ చేస్తున్నప్పుడు మనకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే నేను ఏమైపోతానో ఏంటో, ఇప్పటికే ఈ రోజులు అయిపోయింది, ఇప్పటికే ఇన్ని మందులు వేసుకున్నాను, ఇప్పటికే ఇంతగా కుటుంబాన్ని నలగొడుతున్నాను, ఇక నేను ఎప్పటికి లేస్తానో అని దుఃఖం కొంతమంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అర్థం చేసుకునే వాళ్ళు మనకు దొరికినప్పుడు కూడా మనకి ఏమొస్తుంది? కన్నీళ్ళు వస్తాయి. రావా? వస్తాయా? రావా? వస్తాయి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. వస్తాయి ఖచ్చితంగా. అలాగే పిల్లలు ఇక్కడ ఈ లోయ అనే అనుభవం, లోయ అనేటువంటి అనుభవాన్ని మనం చూసినట్లయితే, లోయ అని అంటే దీన మనస్సు కలిగినటువంటి స్థితి. గర్వం కాదు అక్కడ, కృంగిపోయినటువంటి స్థితి, వంగిపోయినటువంటి స్థితి, లొంగిపోయినటువంటి స్థితి. ఇక నేను ఏం చేయలేదయ్యా, ఇక నువ్వే చూసుకోవాలి, లేకపోతే నువ్వే నిలబెట్టాలి, నువ్వే బ్రతికించాలి, నువ్వే నడిపించాలి అనబడినటువంటి స్థితి ఏదైతే ఉందో అది లోయ. దేవుని స్తోత్రం. బాకా అంటే ఏం చెప్పాను? ఏడుపు. లోయ అంటే దీన మనస్సు, విలిగి నలిగినటువంటి మనస్సు, కృంగినటువంటి మనస్సు, ఏమంటే చెప్పుకోలేని వేదన. ఈరోజు మనం ఆలోచన చేస్తే అహంకారము అనేటువంటిది లోయ అనుభవం కాదు. అహంకారం అనేటువంటి లోయ అనుభవం కాదు. అహంకారం అనేటువంటిది పిల్లలు అది చాలా భయంకరమైనటువంటిది. అహంకారం అనేది చాలా భయంకరమైనటువంటిది. అది మన యొక్క జీవితంలో ఎప్పుడో అప్పుడప్పుడు మనం పొడసూపుతూ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలి? దాన్ని సెడౌన్ అన్నాను. ఏం చేయాలి? ఆగు, అంతగా ఆలోచించదు, అంతగా హర్షించడానికి ఏమి లేదు. ఇక్కడ దేవుడే చేసాడంతా, దేవుడే కృప చూపాడంతా, దేవుడే నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు, దేవుడే నన్ను విడవలేదు. నువ్వు అతిశయిస్తావేంటి? అతిశయించుట ప్రభువు నందు తప్ప మరి దేని యందు అతిశయించుట? నాకు దూరమగును గాక. చెప్పండి అన్నమాట. మీరు అతిశయిస్తారా ఏంటి? అతిశయిస్తే పడిపోతారు. అంతరం కాకుండా అతిశయించే వాళ్ళు ఏమవుతారు తెలుసా? పడిపోతారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రియులారా, ఈ యొక్క బాకా అనే అనుభవం దగ్గర ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎబ్రీ భాషలో దీనికి అర్థం ఏంటంటే ఏడుపు. రెండవ విషయం కూడా చెప్తాను. ఆ యొక్క అనుభవం ప్రియులారా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులు యెరూషలేము యాత్రకు వెళ్ళే దారిలో ఎదురయ్యే అత్యంత కష్టమైనటువంటి ఎడారి లోయ ఉంటుంది. ఈ కన్నీటి లోయలో యాత్రా జీవనం ఎదుర్కొనే విచారకరమైన అనుభవాల్లో దైన్య స్థితి అనుభవించవలసినటువంటి ఎడారి ప్రాంతాల్లో
అదంతా కేవలం దేవుని మీద నమ్మకం వల్ల ఓదార్పు, ఆనందం, విశ్రాంతి పొందేటువంటి స్థలం అది. ఏమండి, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ బాకాలు ఎక్కడుంది అని అంటే ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకు అని అంటే ఒక అనుభవం అది వెళ్తాయి, అంతేగాని ఫలానా దగ్గర ఉందని చెప్పలేదు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవకుల జీవితంలో, సేవకురాల జీవితంలో, పరిచర్యలో ఉన్నవారి జీవితంలో, పరిచర్యకు సహకరించే వారి జీవితంలో, విశ్వాసంతో అడుగులేసే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఈ అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఎక్కడ ఉందంటే అది నాలోనే ఉందని చెప్పుకోవాలి. మనం ఎక్కడ ఉన్నది కొంతమందికి లేదు. ఏమంటే ప్రభువా ఒకవేళ అనుభవం నాకు లేదా, ఆ అనుభవంలోనికి నన్ను నడిపించు. ఎందుకంటే అక్కడ నేను చాలా నేర్చుకోవాలి, అక్కడ నేను చాలా మలచబడాలి, అక్కడ నేను చాలా నీకు అనుకూలంగా చేయబడాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎప్పుడు సంతోషాన్ని మనం ఇష్టపడతాం. ఏమంటే ఎప్పుడు మనం ఏం ఇష్టపడతాం చెప్పండి? సంతోషాన్ని ఇష్టపడతాం. బాధను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడుపుని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడుపుని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా నాకు ఏడుపు రాలేదు దేవుని సన్నిధిలో అని ఎప్పుడైనా మీకు అనిపించినప్పుడు మీరు అడగండి దేవుని. ఎందుకో తెలుసా? కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన? ఏదో మనం మామూలుగా పలకడం వేరు, భారంతో. ఏమంటే దేవుని యొక్క మహిమను అర్థం చేసుకుని, మన యొక్క జీవితంలో మన మట్టి మనుషులను గుర్తు చేసుకుని, దేవుని ఎదుట మనం తగ్గించుకుని కన్నీటితో చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది మాత్రమే. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కేవలం ఈ ప్రార్థన మాత్రమే దేవుని ఎదురు చేస్తుంది. లేకపోతే కనీసం ఈ కప్పు కూడా దాటదు, కనీసం ఈ కప్పు కూడా దాటదు. ఎందుకంటే దేవుడికి ఇలాగ మన అంతరంగంలో మనము ఏమంటే తగ్గించుకొని నలిగి విరిగినటువంటి హృదయంతో చేసే ప్రార్థనే దేవునికి ఇష్టం. సరే గమనించండి, ఇలాగ ఏడుపు అనే అనుభవం అర్థం. రెండవ అర్థం ఏంటంటే బాల్సం అనేటువంటి చెట్లు ఉన్నాయట వాళ్ళు వెళ్ళేటువంటి దారిలో, యెరూషలేముకి వెళ్ళేటువంటి దారిలో. ఇక్కడ మనం చూస్తే ఎండిన ముళ్ళ చెట్టు ఉండేటువంటి ఎడారి ప్రాంతంలో ఈ చెట్లు ఉంటాయట. ఈ చెట్టును కనుక ఒకవేళ మనం కానీ ఇలా పొడిస్తే ఏమవుతుందో తెలుసా? కన్నీరు లాంటి ద్రవం అందులో నుంచి బయటకు వస్తుందట. ఏ ద్రవం అది? కన్నీరు లాంటి లిక్విడ్. ఇది ద్రవం అంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియం ఎక్కువైపోయింది కాబట్టి తెలియట్లేదు. లిక్విడ్, వాటర్ ఒక లిక్విడ్, కన్నీరు లిక్విడ్, అవునా కదా? ఇట్ సాలిడ్. చెప్పండి, అది ఘన పదార్థం కాదు, అది ద్రవ పదార్థం. ఏమంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే పిల్లగా ఈ అనుభవము ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ఎదుర్కొనేటువంటి అనుభవం. అది ఏ కారణం చేతనైనా కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ యొక్క అనుభవం ఉంటుంది. మూడవ అర్థం ఏంటంటే ఎండిపోయినటువంటి లోయ. ఆ లోయలో నీరు లేనటువంటి ఎండిపోయినటువంటి స్థలం అన్నమాట. ఎలాంటి పరిస్థితులు నిజంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక బాకాలోయ అనేది ఉంటుంది, ఒక బాకాలోయ అనేది ఉంటుంది. నాలో లేదు అని ఒకవేళ మీరు అంటే కనుక అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే ఉద్యోగం లేనటువంటి కాలం ఒకటి ఉంది, అది బాకాలోయ. ఎవరిని చూసినా సరే వాళ్ళకి జాబ్ వచ్చింది నాకు రాలేదు, వాళ్ళకి జాబ్ వచ్చింది నాకు రాలేదు, వాళ్ళకి జాబ్ వచ్చింది నాకు రాలేదు అని అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. ఎందుకంటే చదువుకుని ఉన్నాం, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రయత్నాలు ఎప్పుడైతే సఫలం అవుతాయో అప్పటి వరకు కూడా మనం ఇతరులతో పోల్చుకుని బాధపడేటువంటి వారుగా ఉంటాం. పిల్లరా, రెండవది ఏంటంటే అనారోగ్యం. అనారోగ్యం అప్పుడప్పుడు ఉంటుందా, రోజు ఉంటుందా అనారోగ్యం? ఉద్యోగం లేని కాలం కొంతకాలం మట్టుకు యథావత్ దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత ఈ అనుభవం తర్వాత మనకు సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మూడవది ఏంటంటే కుటుంబంలో సమస్యలు. ఏంటది? కుటుంబంలో సమస్యలు. ఒకవేళ మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, నువ్వు బాకాలు వేయడం నడుస్తున్నావు. దేవుడి స్తోత్రం. సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పైన రాష్ట్రపతి గారు మొదలుకుని కింద ఉన్నటువంటి ప్యూన్ వరకు కూడా. ఈరోజు ఆలోచన చేస్తే బైబిల్లో ఆదిమ సంఘం యొక్క అపొస్తలుడైనటువంటి పితామహుడైనటువంటి పౌలు, ఆయన మొదలుకుని ఈ రోజు ఉన్నటువంటి ఒక చిన్న విశ్వాసం వరకు కూడా అందరికీ కూడా ఏమున్నాయి? సమస్యలు ఉన్నాయా లేదా? ప్రతి కుటుంబము, ఇప్పుడు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ, ఎనీ ఫ్యామిలీ యూ కెన్ టేక్. ఎవరైనా చూడొచ్చు, కానీ పైకి సమస్యలు ఉన్నట్టు కనిపించు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సమస్య పిల్లగా అనుభవిస్తూ మనుషుల ముందు దుఃఖపడితే లోకు అవుతాం కనుక, మనుషుల ముందు దుఃఖపడితే వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తారు కనుక ఎక్కడ మనం దుఃఖపడడం మనం చెయ్యం, దేవుడి ముందే దుఃఖపడతాం. దేవుడికి స్తోత్రం.
ఓకే, కుటుంబంలో సమస్య బాకాలోయ. తర్వాత నాలుగవదిగా ఏంటంటే ప్రార్థిస్తూ ఉన్నాము కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం దేవుని జవాబును పొందలేనటువంటి కాలం. ప్రార్థన చేస్తున్నాం, విరిగి నలిగిన దీంతోనే ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నాం, అని జవాబు రాకపోవడం చూసి కృంగిపోతుందని చూసారా, అది బాకాలోయ అనుభవం. చాలా కష్టం కదా, ఇవన్నీ చాలా కష్టమా కదా, అదే నాకు కష్టం కాదండి అని ఎవరు అనలేరు. ఆలోచన చేయండి, ఇలాంటి అనుభవాలు ఇంకా ఏవైతే ఉన్నాయో. ఏమంటే కుటుంబంలో సమస్య అంటే అందులో భర్త, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు, ఇవన్నీ అర్థమవుతుందా? కుటుంబంలో సమస్య కింద కష్టంగా చెప్పారు. ఆవిడ అందట ఏమండి, ఆవిడ అన్న మాటకి కష్టంగా చాలా బాధపడి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థనే కొన్నిటికి పరిష్కారం. మనం ఎదురు జవాబు చెప్పక్కర్లే. ఇప్పుడు ఎవరైనా అలా మాట్లాడడానికి అవకాశం ఉందా? మాట్లాడితే ఏముంటారు ఇప్పుడు? ఒకవేళ మాట్లాడితే ఏముంటారు ఇప్పుడు? అలా మాట్లాడినప్పుడు ఇప్పుడు నోటికి ఏం పడుతుంది? నోటికి తాళం వేసేటువంటి ఒక రోజు నీ జీవితంలో కూడా వస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలోనైతే నువ్వు నలుగుతున్నావో, ఏ విషయంలోనైతే నువ్వు ఒత్తిడికి గురవుతున్నావో, ఏ విషయంలోనైతే నువ్వు నలిగిపోతున్నావు అనుకున్నావో, నువ్వు కాస్త దూరం వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ఒక జవాబు కనబడుతుంది ఖచ్చితంగా. అక్కడ నీకు ప్రియులారా ఉద్యోగం ఖచ్చితంగా దేవుడు సిద్ధపరిచిన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ అనారోగ్యాన్ని నువ్వు దాటుకొని నేను ఏం చేస్తావు తెలుసా? ఆరోగ్యాన్ని పొందుకుంటావు. ఒక మాట ఇక్కడ చెప్పాలి నేను, ఏమంటే యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? ఆయన చూసుకునేవాడు, ఆయన చూసుకుంటున్నాడు అనే నమ్మకం మనలో ఉండాలి. ఉద్యోగం లేదు, నలుగురు ఇంకా రాలేదా, పెళ్ళి ఇంకా అవ్వలేదా, పిల్లలు ఇంకా కలగలేదా, లేకపోతే నీకు ఇంకా ఆ పని అవ్వలేదా, ఈ పని అవ్వలేదా, నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే తిరిగి అక్కడికే వస్తారు. అందరూ ఏమొచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఇంతకే ఆ పని అయిందా, ఇంతకే అది పూర్తయిందా అనేటప్పుడు కల్లా ఏమవుతాం చెప్పండి, మనం కృంగిపోతాం. చూసారా? కానీ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చేసేవాడు నా దేవుడు, సమకూర్చేవాడు నా దేవుడు, కన్నీటిని తుడిచేవాడు నా దేవుడు. అర్థమవుతుందా? విశ్వాసం అంటే అన్ని బాగున్నప్పుడు వేసే అడుగు కాదు. విశ్వాసము వెలిచూపును బట్టి నడిచేది కాదు. విశ్వాసమును బట్టి ఇలా నడవడం అంటే ప్రతికూల పరిస్థితుల్లో మనం అడిగి దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవుడు బాకాలోయలను తీసివేయడు కానీ దాటడానికి సహాయం చేస్తాడు. నోట్ దిస్ పాయింట్ ఎవరీబడీ. దేవుడు ఏం చేస్తాడంటే బాకాలోయలను తీసేయడు, నేను తప్పించి ఆ పై నుంచి అలా తీసుకెళ్ళిపోవడం. ఏమంటే యు మస్ట్ ఎంటర్ ఇంటు ఇట్. నువ్వు అందులోకి ఏమవ్వాలి? అడుగు పెట్టాలి ఖచ్చితంగా. దేవుడు నిన్ను దాటడానికి సహాయం చేస్తాడు. పాడే పాటలన్నీ కూడా అయ్యే కదా, నడిపిస్తాడు నా దేవుడు. ఎప్పుడు నడిపిస్తాడు? శ్రమలోనైనా నన్ను విడవడు. ఇంకా ముందుకెళ్ళని కొన్ని పదాలు చెప్పండి, పాడద్దు. అడుగులు కనబడతాయి, అలసగా భయపడుతుంది. చేయి పట్టి నిన్ను తట్టి. ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? మనం బాకాలోయలోకి వెళ్ళాలి. You must enter into it. I have to enter into it. I already entered. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు ఎంటర్ అయ్యి ఉన్నారు. ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఏంటిది అనుకుంటున్నారు కదా. ఇదిగో నువ్వు నడవాల్సిన దగ్గరికి వచ్చావు, నువ్వు అనుభవించాల్సిన దగ్గరికి వచ్చావు, నువ్వేం దారి తప్పలేదు. దేవుడి స్తోత్రం కలుగును. ఇక్కడ ఏం దొరుకుతుందో తెలుసా? సహాయం నీకు దేవుడు చేస్తాడు. ఎవరు చేస్తారు సహాయం? దేవుడు చేస్తాడు. కంగారు పడద్దు. అయిపో ఒళ్ళు కాలిపోతుంది, ఇంకేం చేస్తాడు? ఒళ్ళు కాలిపోతుందంటే అర్థం జ్వరం తీవ్రం అవుతుంది కదా. ఆ చెప్తారేంటి? నాకు ఒళ్ళు కాలిపోవడం కొన్నిసార్లు ఏమంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఇంకేం చేస్తాడు? ఇక్కడ 3 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే ఈ బాకాలోయ శాశ్వతం కాదు, కేవలం ఇది ప్రయాణం మాత్రమే. అర్థమవుతుందా? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నామండి, మనం వెళ్ళేటప్పుడు అక్కడక్కడ గోతులు కనపడుతుంది. రోడ్డు అంతా గోతులు ఉంటాయా? ఉండవు. ఏమంటే అక్కడక్కడ గోతులు లేకపోతే ఇండియా ఎలా అవుతుంది? అర్థమవుతుందా?
కనీసం మనకు కూడా గుర్తు రావాలి కదా, మనం ఎక్కడున్నాం. వీఆర్ ఇన్ ఇండియా, మెరా భారత్ మహాన్. ఎందులో? గోతుల్లో. గమనించండి ప్రియులారా, బాకాలోయ అనే అనుభవం శాశ్వతం కాదు. ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ నాట్ పెర్మనెంట్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రసవ సమయంలో ఏమంటారు తెలుసా? అమ్మ కొంచెం ఓర్చుకో, ఇలా అక్కడ చెప్తారు. తర్వాత ఇంకొచ్చుకోలేదా? తర్వాత ఇంకొచ్చుకోలేదా? ఎందుకంటే ఇప్పుడు ఆ తర్వాత ఇంకా ఓర్పు అవసరం. ఓర్పు అనేది ఇంకా అయిపోయింది, ఇంకా అక్కర్లేదనేది కాదు కదా. అర్థమవుతుందా? ఆ అనుభవాన్ని మీరు ఆలోచించాలి. బాకాలోయ శాశ్వతం కాదు. ఈ బాకాలోయలో పడి మనం వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వేం చెయ్యాలి? వెళ్తూ ఉండాలి. నువ్వేం చేయాలి? అమ్మో, ఈ గోతుల కింద నేను ఎవరిని వెనకొచ్చేస్తాను, సామపడి వెళ్తాను, అలాగే వెళ్తాం. అర్థమవుతుందా? చాలా భయంకరమైన గోతుల్లో ప్రయాణం చేసి, ఆ మెట్రాడోర్ వ్యాన్లో ప్రయాణం చేసి మీ తల మీద ఎన్ని దెబ్బలు తగిలేస్తుంది. ఏమంటే ఆ పాటల్లో కట్ట దూరి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు చూపోయినాయో పేడు తల గదలేదా? ఇప్పుడు కాదండి, అప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళాల్సిందే. దేవుని స్తోత్రం కలుగుతుంది. అక్కడే గేదెలు, అక్కడే మనుషులు, అక్కడే పిల్లలు, అక్కడే అందులో అడుగు పెట్టి ప్రార్థన చేయాల్సి వచ్చింది. చెయ్యమా అమ్మా, శుభ్రం చేసిన కొత్త ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. మేము వెళ్ళిపోయాం అంతే. కోల్పారంలోకి వెళ్తే కడుపులో దేవుడిచ్చేసి మొట్టమొదటిలో బాబోయ్ ప్రభువా అంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అంతకంటే మించిన కంపులో ఉంది లోకం, నువ్వు చేయాల్సిందే ఇక్కడ అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి అక్కడే ఆ వాసన వస్తుండగానే డ్రమ్ము కొట్టి పాడుకోవాలి, వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆ కాసేపు కూర్చుని ఆ తర్వాత ఇక ఆ వాసన ఎట్టిపోయిందో తెలియదు. మళ్ళీ బయటకు వచ్చిందమ్మో ఇక్కడ వాసన, ఇందులో ఉన్న గ్యాస్ మళ్ళీ అర్థమవుతుందా? ఉన్నా కదా. కోడిపాలల్లో మెష్ వర్క్ చేసినటువంటి వాళ్ళు మీ అందరికీ తెలుసు. అక్కడికి లోపలికి వెళ్ళాలి, బయటకు కాదు, లోపలికి వెళ్ళాలి. అవును, వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్ళడానికే కదా సేవ వచ్చింది, వెళ్ళడానికే కదా సేవ వచ్చింది. నా పని కోసం నేను ప్రతిష్ఠించుకోమన్నప్పుడు అన్ని వదిలేయాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఏం చదువు ఉందా లేదా, ఏం ఆరోగ్యం ఉందా లేదా, లేకపోతే ఏం ఇల్లు బాగుందా లేదా, ఇంత ఎలా ఉన్నా కూడా కొంతమంది ఏమన్నారంటే అది వదిలేండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా బాగా వెళ్ళిపోతున్నాం. ఓకే, రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇది నీ ఇల్లు కాదు, అది దారి మాత్రమే. నీ ఇల్లు కాదు, ఇది దారి మాత్రమే. మూడో విషయం చెప్తున్నాను పిల్లరా, యు ఆర్ పాసింగ్ త్రూ, నాట్ స్టేయింగ్ దేర్. నువ్వు వెళ్తున్నావు అంతే కానీ అక్కడ నువ్వు నిలబడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్తూ ఉండాలి అంతే. దేవుడికి స్తోత్రం. ఇదేంటి? జర్నీ. జర్నీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి మనం రాజమండ్రి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఏమంటారు తెలుసా? హ్యాపీ జర్నీ అంటారు. ఏమంటారు? హ్యాపీ అనుకుంటావా? అంటే అక్కడికి మనం ఒకవేళ ఎవరో చెప్పినా చెప్పకపోయినా ట్రైన్ ఎక్కుతున్నాం అనుకోండి, ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు వెంటనే మనకు ఒక అనౌన్స్మెంట్ వినపడుతుంది కదా. ఏమైనా వినపడుతుంది? నీ ప్రయాణం సురక్షితం అవ్వగాక. అంతేనా? అవునా కదా? చిన్న చెప్పాలి. అవునా? నీ ప్రయాణం సురక్షితం అవ్వగాక. చూసారా? కాబట్టి పిల్లల ప్రయాణం అంతే. ఆ కాసేపు ట్రైన్లో ఉంటాం, మళ్ళీ దిగిపోతాం. ఆ కాసేపు బాకాలోయలో ఉంటాం, మళ్ళీ తిరిగి లెఫ్ట్ అయిపోతాం అక్కడ నుంచి. దేవుడికి మహిమ కలుగుగాక. యోహాను సువార్త 16:33 ప్రభువు అన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరేం చేయాలంటే ధైర్యం తెచ్చుకోండి. దేవుని స్తోత్రం. ఏం తెచ్చుకోండి? ధైర్యం తెచ్చుకోండి. విశ్వాసులారా, దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, దేవుని పరిచర్యలో ఉన్న బిడ్డలారా, పరిచర్యకు సహకరిస్తున్న వారులారా, మీరు ఎప్పుడు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఎంత దూరం నుంచి వచ్చినా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా బాకాలోయలో ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకున్నాం. దేవుని స్తోత్రం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, దయచేసి ఒకసారి మీరు ఈ మాటను చూడండి. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక ఏమండి 33వ వచనం. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితే, మరి ఒక విధంగా చూచితే వారిని అనుభవించిన వారితో పాలివారు అయితే, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మిమ్మల్ని శ్రేష్టమైనది, స్థిరమైనది, స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి ధైర్యం విడిచిపెట్టకండి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. ఏం కలుగుతుంది దాని ప్రతిఫలంగా? కానీ ప్రస్తుతం ఏం చేయాలి? బాకాలోయలో పడి నడవాలి, బాకాలోయలో పడి వెళ్ళాలి.
నువ్వు వెళ్తూ ఉండాల్సింది ఆగకూడదు. ముందున్నటువంటి పంట కోసం ఈ రోజు నువ్వు పొలంలో చేయవలసిందంతా చేయాలి. అంతేగాని అప్పుడు పంటే కోసుకుంటాను మళ్ళీ వచ్చి చూస్తానంటే నీకేం దొరకదు. అండర్స్టాండ్? దొరుకుతుందా? దొరకదు. ఒకసారి ఏదో విత్తనాలు వేసాను, ఆ తర్వాత నీరు కట్టాను, ఆ తర్వాత మొలిసిన తర్వాత పిండి వేసాను. అయ్యి బాబా ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఓపిక లేదు, నా వల్ల ఏం కాదు, నేను ఏం చేయలేను అని చేతులు ఎత్తేసామనుకో, ఏమండి నీకేమైనా దొరుకుతుందా? అందులో ఏం చేయాలి? చేస్తూ వెళ్ళాలి. అమ్మో ఈ పరీక్షలు ఎవరు రాయగలదు, మరి ఎవరు రాస్తారు? నువ్వే రాయాలి. ప్రార్థన చేసుకో, కష్టపడు, కన్నీళ్ళు కార్చి, ప్రభువా నాకు సహాయం చేయండి అయినా బాబు వినాలి, నాకు సహాయం చేయండి అయినా, ఈ ఎగ్జామ్స్ రాయడానికి అవసరమైన సమయం జ్ఞానాన్ని నాకు దయచేయండి అయినా అని దేవుణ్ణి అడిగి ప్రతి ఒక్క యవ్వన బిడ్డలు కూడా నడుము కట్టుకుని బాగా చదువుకుని ఉన్నత స్థితిలోకి వచ్చి దేవుని మహిమ కోసం నిలబడాల్సిందే. దేవుని స్తోత్రం. ఈ పరీక్షలు ఎవరు రాస్తాడు, ఈ ప్రాక్టికల్స్ ఎవరు చేస్తారు అని అనుకుంటే నువ్వు చదువులో రాణించలేవు. ఓకే, ఈ కాపురం ఎలా కొనసాగించాలి అనుకుంటే కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య ఎదురయ్యేటువంటి పరిస్థితుల దగ్గర పిల్లారా నువ్వేం చేయాలో తెలుసా? ఓర్చుకో, ధైర్యం తెచ్చుకో, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడద్దు. దయచేసి గమనించండి పిల్లరా. రెండవ విషయం చెప్తున్నాను, నీ కన్నీరు పిల్లలు నీటి బుగ్గ అవుతుంది. దేవుడికి స్తోత్రం. నీ కన్నీరు ఏమవుతుంది? దీని గురించి ఒక మాట చెప్తున్నాను. ఏడుస్తూ నువ్వు నడిచిన ప్రతి అడుగు కూడా ఒక బుగ్గ అవుతుంది. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. ఏమవుతుంది? ఒక నీటి బుగ్గలాగా, ఏమంటే అనేక మందికి దాహం తీర్చేటువంటి ఒక నీటి బుగ్గలాగా దేవుడు నేను చేయబోతా ఉన్నాడు. ఏమంటే ఆలోచన చేయండి పిల్లలు. నీ కన్నీరు వృధా కాదు. నేను ఎంతకుముందు చెప్పాను, నేను దర్శనంలో చూసే నా బుడ్డిని దేవుడు నాకు చూపించాడు. ఇప్పుడు కాదు, ప్రభువును నమ్ముకున్న కొత్త ఇంకా బాప్తిసం కూడా తీసుకోలేదు. దేవుని సన్నిధిలో తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు దేవుడు మార్మల్స్ ఇచ్చి పశ్చాత్తాపాన్ని నడిపించింది పగల టైంలో. కొంతమంది అనుకుంటారు ఈ టైం మంచిది, ఆ టైం మంచిది. నో టైం. దేవుడికి నువ్వు అందుబాటులో దొరికే టైం ఏ టైం అయినా మంచిదే. దేవుడికి స్తోత్రం. అది తెల్లవారవచ్చు. ఆ రోజు తెల్లవారుజామున దేవుడు నాకు చూపించాడు. ఇంత కన్నీరు కారుస్తున్నావు, ఇంతగా మొరపెడుతుంటే ఏమైపోతుంది నా కన్నీరు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు నాకు బుడ్డి చూపిస్తున్నాడు. ఆ బుడ్డిలో నీళ్లు కనపడుతున్నాయి. అప్పుడు ఇంకా ఎంత తక్కువ అని ఆ సమయంలో దేవుడు చూపించాడు. ఆ బుడ్డి కనపడుతుంది. అప్పుడు వీళ్ళ కీర్తన 56:8 ఉన్న వచ్చిన ఒక ప్రక్కన చెవిలో వినపడతా ఉంది. ఏంటో తెలుసా? నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నాను. నేను మాట చెప్తున్నా, నా ఏడుపు ఏమైపోతుందో, నా దుఃఖం ఏమైపోతుందో, నేను ఎంత ఏడుస్తున్నాను అంటే ఏది నాకు జవాబు అనుకుంటున్నావేమో. నీ బుద్ధి నిండవలసినంతగా నిండిన తర్వాత వస్తేమో జవాబు. యు హావ్ టు వెయిట్ ఫర్ దట్. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒక పని గురించి ఏడుస్తున్నావో, లేకపోతే నీ పరిస్థితి గురించి ఏడుస్తున్నావో, నీ ఆరోగ్యం గురించి ఏడుస్తున్నావో, సంథింగ్ యు ఆర్ సఫరింగ్. ఏమంటే కొంతమంది నడుము నొప్పులతో బాధపడుతున్నారు. నీకు చెప్పనా, చాలాసార్లు నేను బాధపడ్డా. నేను నిలబడాలి, మోకాలు నొప్పితో బాధపడ్డా, మోకరించాలి, మరి ఎలాగా? అందుకనే ఒక్కొక్కసారి ఇక్కడ కూర్చుంటాను. గుర్తు కాదు, దాని వెనకాల ఉన్న సూత్రం ఏంటంటే మళ్ళీ నిలబడాలి కదా అని అంతే. ఒక పెద్ద ఆయన చెప్పారు ఏమనంటే, అయ్యా నాకు కూడా మోకాలు నొప్పులు అండి, అందుకనే కుర్చీలో కూర్చుంటున్నాను. నా సమయంలో లేస్తాను, నా సమయంలో నేను వాక్యాన్ని ప్రకటిస్తాను, అందుకనే అన్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాను. హల్లెలూయా. ఈరోజు గమనించండి పిల్లరా, నాకే నొప్పులను నువ్వు అనుకోవద్దు, నాకే సమస్యలను నువ్వు అనుకోవద్దు, నాకే బాధలను నువ్వు అనుకోవద్దు. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ప్రాబ్లమ్స్. అదవుతుందా? ఎంతో మంది సఫర్ అవుతున్నారు. అని ఒక మాట చెప్పిన, నీ సఫరింగ్ ఏదైతే ఉందో దేవుడు నిన్ను విడిచిపెడితే నువ్వు ఎక్కువ బాధపడాలి తప్ప ఆయన విడిచిపెట్టలేదు. ఇందాక చెప్పాను కదా, ఆయన నీకు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. నీ చేయి పట్టుకుని, నువ్వు చేయి పట్టుకుని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆయన నిన్ను విడవడు, చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఓకే. తర్వాత ఒకవేళ కృంగిపోయావు అనుకున్నాం, కూర్చో, మామూలు కృంగిపోయావు అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వెన్ను తట్టి లే, ముందుకు నడువు, నేను ఉన్నాను నీతో అని చెప్తాడు. నీకు అర్థం కావడానికి చెప్పాను. చూడండి, చేయి పట్టుకునేవాడు ఆయన,
అందరూ వదిలేసిన తర్వాత నీ చేయి వాటి పట్టుకుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నా చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువనే విడువడు. పాడడానికి చాలా ఉంది పాట. ఆ పాట కరుణాకర్ పాడితే ఒకసారి నాకు చాలా ఆనందం అయిపోయింది. ఫస్ట్ అదే పాట ఉంది. నాకు వచ్చే పాట, నాకు తెలిసిన పాట. ఇక అందులో చాలాసార్లు పిల్లలు ఆలోచించుకుంటారు. చేయి విడిచిపెట్టేస్తారు అందరూ. నిన్ను పట్టుకునే దైవం ఏంటంటే వదిలేస్తాను. ఇంక నా పరిస్థితి ఏంటి చూసేవా, వాళ్ళకి చేయించాను, ఇలా చేయించాను, ఇదే ఆలోచించుకుంటాను. నా చెయ్యి ఏసై పట్టుకున్నాడు అంతే, నేను నడిచిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పినా వీళ్ళకి చెయ్యి లాగుతుంది, కానీ నా ఏసైకి చెయ్యి లాగదు. అర్థమైందా? ఒక్కొక్కసారి నచ్చుతుంది, ఆ చెయ్యిస్తారు. నచ్చలేదు అనుకోండి, ఎవరు చెయ్యరు. కానీ ఎవరు చెయ్యొచ్చినా చెయ్యకపోయినా ఏసై చెయ్యి అందిస్తాడు. అర్థమవుతుందా? మర్చిపోతాను. వీళ్ళను నువ్వు ఏడ్చినటువంటి బాకా లోయ ఏదైతే ఉందో, ఆ లోయ తర్వాత వచ్చే వారికి దాహం తీర్చేటువంటి బొగ్గ అవుతుంది. దాహం తీర్చే బొగ్గ అవుతుంది. దేవుడు నేను దాహం తీర్చే ఒక బొగ్గగా చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం. అంటే దాహం తీర్చడానికి బుగ్గ కావాలి, చుక్క కాదు నీరు. అర్థమవుతుందా? ఎక్కడ పుడితే తెలుసా? బుగ్గలో, కొండల్లో పుడతాయి. ఆ బుగ్గలో నుంచి నీళ్లు ఊపికి 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 ఏమవుతుంది తెలుసా? అలాగా కొండపై నుంచి అలాగ జాలు వాటర్ ఫాల్స్ ఏర్పడతాయి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళిన ఎంతమంది ఉన్నా చేయొస్తాను ఒకసారి. అర్థమవుతుంది? వాటర్ ఫాల్స్ అంటే జలపాత. అర్థమవుతుందా? ఓకే, అందరూ ఇల్లు ఉండరు, నేను చూసాను. అది ఎలా ఏర్పడిందో తెలుసా మీకు? అది ఎలా ఏర్పడింది? సరదాగా చూడడానికి వెళ్ళి కొంతమంది ఏమో ఆ చూడడానికి వెళ్ళి దాకా లేక మరి ఏమవుతుందో తెలియదు, దిగి చూద్దాం అనుకుంటారు. అన్ని చోట్ల దిగి చూడకూడదమ్మా బాబు. అక్కడ దిగి చూసిన వాళ్ళు ఇంకా అదే చూడడం. ఇంకా ఈ రోజుకి కూడా అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే కంట్రోల్ తప్పిపోతున్నాం మనం కొన్నిసార్లు. అది ప్రమాదం, కానీ ఇది మాత్రం ప్రమోదం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇదేంటిది? ప్రమోదం. అదేంటది? ప్రమాదం. అది ప్రాణాలు తీసేది, ఇది ప్రాణాలను దెబ్బరేలా చేసేది. దేవుడు బిడ్డలను ఆలోచించండి. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. నీ టెస్ట్ మనీ, ఇక్కడ నడిచిన నీ అనుభవం, నువ్వు పొందినటువంటి ఆ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇతరులకు ఆశీర్వాదం అవుతుంది. ఎందుకంటే దేవుడు అడుగుతాం కదా మనం, ఏమంటాం మనం? ఎవరైనా ఏం కోరుకుంటాం? పుట్టినరోజు ఏం కావాలి మనకి? ఏం కావాలి మీకు? వీళ్ళు ఎవరికక్కలేదు. పాస్టర్ గారికైనా మీకు ఎవరికక్కలేదు? పెళ్లి రోజున ఏం కావాలి? పెళ్ళి అయినప్పుడు ఏం కావాలి? పెళ్లి రోజున ఏం కావాలి? పెళ్ళి అయినప్పుడు అంటే ఏంటి? పెళ్లి రోజు అంటే ఏంటి? పెళ్లి మొదలైన రోజు, తర్వాత పెళ్లి జరుగుతున్న పెళ్లి. సంవత్సరం అవుతుందా? అమ్మయ్యా సంవత్సరం అయిందా? యేసయ్యా ఎంత అద్భుతమైన దేవుడు నడిపించే మమ్మల్ని అని అనుకుని మళ్ళీ ఆశీర్వదించుకున్నాము. మన ఉద్దేశంలో ఏంటి? మనకున్న బాధలు కానీ, మనకున్న సమస్యలు కానీ, మనకున్న బలహీనతలు కానీ అయిపోయి ఈ సంవత్సరం మాత్రం బాగుండాలనుకుంటారు. కానీ బాగుండాలంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు మన అనుభవాలు ఉండాలంటేనే బాగుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే గమనించండి ప్రియులారా, గమనించండి. బాకాలోయ అనుభవం మనందరి జీవితాలలో చాలా అత్యవసరమైనటువంటి అనుభవం. ఇక్కడే ఏమంటే హృదయాలను ప్రభు ఎదుట సరి చేసుకోబడేటువంటి సమయం. హృదయం సరైపోతే ఆటోమేటిక్గా, జీవితం సరైపోతే ఆటోమేటిక్గా, మాటలు సరైపోతాయి ఆటోమేటిక్గా, ఏమంటే కుటుంబం సరైపోతే ఆటోమేటిక్గా. లేదా ప్రార్థన ఆ యొక్క కన్నీళ్ళు ఏం చేస్తుందంటే మనల్నైనా అనుకూలంగా చేసేస్తుంది, లేకపోతే వీళ్ళ పరిస్థితులైనా అనుకూలంగా చేస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుంది.
ఈరోజు ఆలోచన చేస్తే కొంతమంది అంతా ఫ్యాషన్ భక్తి అన్నారంతే, రావట్లే. ఏంటి 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 నాకేం ఇవ్వండి. బాకా రావట్లేదు. బాకా అంటే ఏంటి? బాకాలో ఒకవేళ నాదం చేస్తే అందరికీ వినపడి యుద్ధానికి సిద్ధం అవ్వాలి, కొన్నిసార్లు ప్రమాదంలో తప్పించుకోవాలి అనేటువంటి అనౌన్స్మెంట్ కోసం ఉపయోగిస్తారు. అది వేరు. ఇది బాగా అనేటువంటి అనుభవం దగ్గర మనం ఆలోచన చేస్తే వీళ్ళ కష్టంగా ఉంటుంది, కానీ ఆ కష్టం తర్వాత నీ యొక్క పరిస్థితి అంతా మారిపోతాయి. నీ పరిస్థితి అంతా దేవుడు మార్చేస్తాడు. ఆయన విడువడు ఎడబాయుడు, విడువడు ఎడబాయుడు. కొన్ని సందర్భాల్లో నాకే రావాలా అనుకోకండి. నీకు వచ్చింది కాబట్టి నీకు టెస్టిమోనీ ఉంటుంది. లేకపోతే ఇంకో చెప్పనా, టెస్టిమోనీ అంటే సాక్ష్యం, టెస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి చెప్పండి. నీకు ఒక టెస్టిమోనీ ఉండాలంటే నీకు ఒక టెస్ట్ ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? నీకు ఒక టెస్ట్ అనేది లేకుండా, టెస్ట్ను అటెంప్ట్ చేయకుండా, లేకపోతే టెస్ట్లో మంచి ఫలితం సాధించకుండా నీకు ఏంటి టెస్టిమోనీ? సాక్ష్యం ఏముంది? లేదు. కొంతమంది సాక్ష్యం ఏం చెప్పాలో తెలియక ఇక్కడ నిలబడి మా వాళ్ళు సరిగ్గా చూడట్లేదండి ఇక్కడ చెప్తారా, మా వాళ్ళు నన్ను పట్టించుకోవాలండి. అసలు సాక్ష్యం అంటే ఏంటి? ఎవరో పట్టించుకున్నప్పుడు ఏసై పట్టించుకున్నాడని చెప్పడమే సాక్ష్యం. అసలు ఆ మాట ఎత్తుకోకూడదు. నువ్వు దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒకవేళ మీకు కష్టం ఉంది, బాధ ఏం చేయాలి తెలుసా? పాస్టర్ గారు అండి, పాస్టర్ గారు అండి, మీతో కొంచెం నా కష్టం చెప్పుకోవాలి. కష్టం మా దగ్గర చెప్పుకోండి. ఇక్కడ నలుగురిలో చెప్పారనుకోండి, నలుగురిలో 4 రకాలుగా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఏమంటే మంచి కాస్త చెడుగా వెళ్ళిపోతాయి. ఏమంటే ప్రేమ కాస్త ద్వేషంగా మారిపోతుంది. అదిగో నా గురించి ఎలా చెప్తావు సంఘంలో అని చెప్పి అందరూ ఇక్కడ బాగానే ఉంటారు. ఇంటికి వెళ్ళాక మొదలు ఆటోమేటిక్ కానీ లేవే లేవు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చెప్పేదంతా కూడా కరెక్ట్గా ఉండాలి. ఏమంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవునికి మహిమకరంగా సాక్ష్యం దేవుని మహిమ కోసమే. అంతేగాని ఇక్కడ సొంతంగా పిల్లగా అవి ఇవి ఎత్తుకోకూడదు. నమ్ముతున్నారా? నేను చెప్పింది కరెక్టేనా? కొన్నిసార్లు నేను చెప్తుండగా ఆపేసాను. కొన్నిసార్లు నేను చెడ్డోడు అయ్యాను, ఏం పర్లేదు. ఇక్కడ నేను చెడ్డోడుగా ఉన్నా మంచిదే. ఎందుకంటే అది బయటికి వెళ్ళిన తర్వాత అదిగో పాస్టర్ గారు ఏం మాట్లాడలేదు, పాస్టర్ గారు ఏం మాట్లాడలేదు, మళ్ళీ అది ఇంకో రకమైన సమస్య మాకు. కనీసం మాట చెప్పొద్దా? మహానుభావులు అందరికీ వందనాలు. మీ అందరి పాదాలు కూడా యేసయ్యలాగా కడిగి తొడవాలని ఆశ ఉంటుంది. మీరు ఇప్పుడండి అంటారా? చూస్తున్నాను, ఇప్పుడు దేవుడు నడిపిస్తాడు. అర్థమైందా? పాద శిష్యుల కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ఒకరి పాదాలు మనం ఒకరి పాదాలలో కడగాలి. ఓకే, చేద్దాం ఒకసారి. అలాగే చేద్దామా? చేద్దామంటే ఇక్కడ 2-3 అక్కడ చేద్దామా? మా ఆత్మీయ సంఘంలో అది జరుగుతూ ఉంది పిల్లరా. సరే, ప్రభు చిత్తమైతే తర్వాత చేద్దాం. ఓకే, దానికోసం అయితే ఏం చేయాలంటే ఆదివారం ఆరాధన పగలంతా జరగాలి. ఒక్కొక్క జంట, ఒక జంటతో 2 సహోదరులు వెళ్తారు, 2 సహోదరులు వెళ్తారు. అక్కడ నీళ్ళు ఉండాలి, అక్కడ టవల్ ఉండాలి. అర్థమైందా? అక్కడ వాళ్ళ కాళ్ళ మీద నీళ్ళు పోయాలి, వాళ్ళ కాళ్ళు నీళ్ళు కడగాలి, మీ కాళ్ళు ఆగట. ఎంత ఏమవుతాయి? అక్కడేమో పుచ్చుకోవాలి, ఇక్కడేమో పైకి రావాలి. ఇదంతా అయిన తర్వాత సంస్కార కార్యక్రమం చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆమె పేరు చేయాలి. దేవుడు ఓకే, రెడీయా? ఈసారి ఒక వారం అలా చేద్దామా? అలా ఒక నైట్ అలా చేయాలి. ఓకే, సరే, తర్వాత ఆలోచన చేద్దాం. పిల్లలు గమనించండి, ఈ అనుభవాలు చాలా చెప్పడానికి సులువుగా చెప్పచ్చు, పాడడానికి సులువుగా పడేసుకోవాలని చెప్తున్నాం. మీరు ఎక్కువ మీరు శ్రమల గురించి, వేదాల గురించి మాట్లాడినా, పాడినా ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క పరిస్థితిలోకి నెట్టబడతారు. చెప్తాను డైరెక్ట్ కూడా దేవుడు ఏం చెప్తారంటే రేపు దాకా తెగపడేసారు కదా మేడం. కొంతమంది పాటలో ఇంకా ఒక పక్కన ఉంటే అదే లాగేసి పడుతుంది కదా. నాకు అనిపించింది ఇలా పడుతుంది. ఒకవేళ నువ్వు అలాగే కదా పాడతా అబ్బా ప్రభా స్తోత్రం అంటా ఉన్నావు, ఎక్కడ అక్కడ చేసి స్తోత్రం తీసుకెళ్తారు. ఓకే, అనారోగ్యం గురించి పాడనుకో అక్కడ తీసుకెళ్తారు. ఎందుకంటే పెదవులతో పాడడం కాదా, నువ్వు అనుభవించి పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతిదీ కావాలనుకోకూడదు. ఒక చాకు ఉంది, నేను ఏదో కోస్తున్నాను, కోసేటప్పుడు నాకు కావాలంట. ఓకే, నీకు కావాలా? అయితే అప్పుడే ఇవ్వను. ఇచ్చేదనుకోండి ఏం చేస్తాడు? ఇది కూడా అలాగే ఉంటుంది. నీకేమో ఎదుగుదల లేదు, ఇంకా ఆ అనుభవంలోకి వెళ్ళడానికి ఇంకా కొంచెం ఎదగాలి. అది ఇప్పుడే కంగారు పడిపోతున్నాను. కంగారు పడిపోతే బాధ పడిపోతాం.
ఓకే, పాడొద్దని చెప్పట్లేదు. ఒకవేళ ఆ అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్లే వరకు కూడా వెయిట్ చేయాలి. దేవుడికి స్తోత్రం. ఆలోచన చేయండి. నేను చెప్పే మాట మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కొంతమంది వీళ్ళ ఉద్రేకముగా ఏంటంటే అనుభవాలు కోరుకోవడం అనేది చేసి బోల్తా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది బాబోయ్ ప్రభువా నా స్టామినా అది కాదు అని అప్పుడు గ్రహించుకున్నటువంటి వాళ్ళు. ఈ మెట్టుకేది ఏమైనా పాడడమే కాదు, పిల్లలు ఆ అనుభవాలలో ఉన్న వారిని గుర్తు చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. ఆస్తులన్నీ పోయినా అంటే పోయిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? యోబు. ఇంకా ఎవరున్నారు? గమలేరా? దావీదు. ఇంకా నయోమి అండి. నయోమి. ఇంకా ఉంటారు అక్కడక్కడ. మనకి యోబు అక్కడ గుర్తున్నాడు, కానీ ఖచ్చితంగా బైబిల్లో ప్రతి అనుభవంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. గుర్తు చేసుకున్నాం. అలాంటి స్థితిలో వారు పాడారు, దేవుడు స్తుతించారు. ఈరోజు మన జీవితంలో మన బ్రతుకుల్లో పిల్లలు ఆలోచన చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. అదేంటంటే ఈ లోయలో పడి వెళ్ళే వాళ్ళు ఆ లోయను ఏం చేస్తారంటే జలమయంగా చేస్తారట. నేను ఒక్కొక్క బొగ్గ నీటి బొగ్గ అక్కడ ఏర్పడినప్పుడు ఆ లోయ, నీరు లేనటువంటి ఆ లోయ, ఎడారి లోయ ఏమవుతుందని జలమయం కాకపోతే ఏమవుతుంది చెప్పండి? అక్కడ ఒక బుగ్గ, అక్కడొక బుగ్గ, అక్కడొక బుగ్గ, అక్కడొక బుగ్గ అలా లేచి 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 ఏమవుతుందంటే ఆ లోయ అంతా కూడా జలమయంగా చేయబడుతుంది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇర్మియా 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మొదటి వచనాలను మనం చదివినట్లయితే ఇలా రాయబడుతుంది. పిల్లరా, మనం ఎలా చేయబడాలో చూడండి. 9వ అధ్యాయం మొదటి వచనం. నా జనులలో అర్థమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. హల్లెలూయా. నా జనులలో అర్థమైన వారిని గురించి నేను దివారాత్రము నా కన్నీరు ఎలా ఉండాలి? ఏమంటే విడుచున్నట్లుగా నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. ఒకసారి ఒక సేవకుడు చిన్నప్పుడు బాల్య దినాల్లో తన యొక్క తల్లితో పాటు మార్కెట్కి తీసుకెళ్ళినారు. తల్లి మామూలుగా తీసుకెళ్తారు కదా పిల్లల్ని. తీసుకుని వెళ్తే ఆ తల్లి ఏదో ఏమన్నా ఖరీదు చేస్తుంది, సంచిలో వేసుకుంటుంది. అబ్బాయి అలా వెళ్తూ వెళ్తూ ఆమెను ఫాలో అవుతున్నాడు. కొంతసేపటికి వెక్కి పడి ఏడ్చేస్తున్నాడు అంట. పిల్లలు ఏడుస్తారు కదా. ఎందుకు ఏడుస్తారు? సాధారణంగా నాకు అది కొనని ఏడుస్తారు. ఎందుకురా నాన్న ఏడుస్తున్నావు నా తల్లి అంటే అప్పుడు అబ్బాయి చెప్పాడంట, అమ్మా ఇంతమంది నశించిపోతున్నారు కదా అమ్మా, అందుకే ఏడుపుస్తున్నాను అంట. చిన్న వయసే కానీ ఎంత గ్రహింపు చూడండి. ఏంటది? ఇంతమంది వస్తున్నారు వెళ్తున్నారు. ఇంతమందిని చూస్తే తనకు అర్థమైంది ఏంటంటే ఎంతమంది నశించిపోతున్నారు. ఒకవేళ వీళ్ళు ప్రభువు ఎరగని వాళ్ళు అయితే వీళ్ళందరూ ఏమవుతున్నారు తెలుసా? నశించిపోతున్నారు కదా అని పిల్లలు నాకు దుఃఖం కలుగుతుంది అని చెప్పాడట బాబు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఈరోజు అలాంటి యొక్క దుఃఖం, అలాంటి యొక్క కన్నీరు పిల్లల మన జీవితంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకునే కన్నీరు మన జీవితంలో ఉండాలి. దేవుని పనిలో వాడబడాలనే కన్నీరు మన జీవితంలో ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్తారు మీకు. తొలకరి వాన ఏమన్నాడు అక్కడ వచనంలో? తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. దేవుడి స్తోత్రం కలుగుగాక. తొలకరి వాన దానిని దీవెనలతో ఏం చేస్తుంది? కప్పును. ఇక్కడ ఒక మాట నేను మీకు తెలియచేయాలి. ఏమంటే నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరినప్పుడు అది ఫలింప చేయబడేలాగా, లేకపోతే అది ఫలభరితంగా చేయబడేలాగా, నీ జీవితంలో వెలుగుమయంగా చేయబడేలాగా అవసరమైనటువంటి ప్రత్యక్షత పరలోకం నుండి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దీవెనలతో కప్పును. దీవెన ఎక్కడి నుంచి వస్తుందండి? దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఛాయైనను ఏ ఛాయైనను లేదు. ఎక్కడి నుంచి వచ్చును? దేవుని యొద్ద నుండి వచ్చును. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్పిన, ఇస్సాకు కరువులో విత్తనం వేశాడు. ఆ సమయం అంటే కరువు.
కరువులో ఎవరైనా విత్తనం వేస్తారా? కరువులో ఎవరైనా విత్తనం వేస్తారా అని ఎవరేసాడు? ఇస్సాకు విత్తనం వేసాడు. ఆ సంవత్సరం విత్తనం వేసి ఆ కరువు సమయంలో ఏం చేశాడు తెలుసా? విత్తనం వేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఫలింప చేసి దేవుడు 100 అంతలు పంపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి నువ్వు లోబడితే, దేవునికి నువ్వు అప్పగించుకుంటే, దేవునికి పిల్లరా నీవు నీ జీవితం అందుబాటులో ఉంటే దేవుని చిత్తంలో దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? 100 అంతల ఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అదే 100 బస్తాలు. అవునా? అంతేనా? 100 అంతల ఫలం. మనకేం కావాలి? 100 అంతల ఫలం కావాలి. కానీ దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చేయమన్నట్టుగా, దేవుడు వేయమన్నట్టుగా, దేవుడు నడవమన్నట్టుగా నువ్వు నడిస్తే కనుక నీకు ఏమీ తక్కువ కాదు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. సారిపో వివరాలండి. ఏం చేసింది? ఎలియా కరువు సమయం ఏమంటే ఈ పొలం ఏర్పడానికి వచ్చినటువంటి సమయంలో పిల్లరా ఒక మాట ఆమెను పిలిచి ఏమన్నాడంటే, అమ్మా నా కొరకు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా అన్నాడు. అది కేవలం ఒక టెస్ట్ మాత్రమే. సరే అలాగే తీసుకొస్తానని చెప్పి వెళ్తా ఉంది. అమ్మా ఆ చేతితో చిన్న అప్పమేసి తీసుకురామా అన్నాడు. అప్పుడు చెప్పింది అమ్మ ఏమన్నా తెలుసా? అయ్యా నేను నా కుమారుడు చావబోతుండగా ఈ రోజు వంట సిద్ధం చేసుకోవడానికి నేను పొలం వేయడానికి వచ్చాను. నేను చావబోతున్న బుడ్డిలో కొంచెం లోన్ ఉంది, తొట్టిలో కొంచెం పిండి ఉంది అని చెప్పింది. అమ్మా నీవు చెప్పినట్లు చెయ్యి. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు కూడా నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుతున్నాడు. కరువులో దేవుడు ఏం చేశాడు తెలుసా? పిండి అయిపోకుండా చేశాడు, నూనె అయిపోకుండా చేశాడు. ఈ రెండు ఉంటే రొట్టెలు ఉంటే కడుపు నిండుతుంది. దేవుడు స్తోత్రం కలుగుతాడు. ఓకే అన్నట్టు గమనించాలి. తొలకరి వాన దానికి దీవెనలతో కొంటున్నాం. వాన ఎక్కడికి వస్తుంది? వాన ఎవరు కురిపించగలరు? దేవుడే కురిపించగలరు. తగిన కాలంలో నీ పంటను, నీ ప్రయత్నాన్ని దేవుడు కృపతో పిల్లల దేవుడు అంగీకరించి ఆశీర్వదించి ఆయన దీవెనను దయచేసేవాడు. ఇక్కడ మాట చెప్తాను. ఈక్వేషన్ ఏంటో తెలుసా? నీ ప్రయత్నం ప్లస్ దేవుడి కృప ఈజ్ ఈక్వల్ టు దీవెన. రాసుకోండి మాట. నీ ప్రయత్నం ప్లస్ దేవుడి కృప ఈజ్ ఈక్వల్ టు దీవెన. నీకేముండాలి? ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తావులే, ఇంకేం చేయగలవులే, ఇంకా నా వల్ల ఏమవుతుందిలే కాదు. దేవుడు చేయమన్నాడా చేయంతే, దేవుడు వెళ్ళమన్నాడా వెళ్ళంతే, దేవుడు లోపడమన్నాడా లోపడంతే. నీ జీవితంలో నీ ఎరుగని రీతిలో ఒక పాట పాడతారు కదా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఎలాగా? తప్పు దేవుడు ఇప్పుడు నాకు మగబిడ్డను ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నా కుమార్తెకు దేవుడు మగబిడ్డను ఇచ్చాడు అని చెప్పి దేవుని స్తుతించగలుగునట్లుగా చేసింది ఎవరు? చెప్పండి. ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయగలరు ఈ కార్యాన్ని? ఆయన మాత్రమే చేయగలడు. పైనుండి దీవెన, భూమి మీద నుంచి కాదు. పైనుండి జవాబు, పైనుండి సహాయము, పైనుండి దీవెన, పైనుండి నడిపింపు, పైనుండి తన ఆత్మను దేవుడు పిల్లగా సంఘం మీద కుమరిస్తూ ఉండగా ఈనాటికి కూడా సంఘం చెక్కు చెదరకుండా నిలబడుతుంది. బిల్డింగ్లు ఎవరైనా చేయగలిగారు కానీ సంఘాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. విశ్వాసాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. దర్శనాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. వాక్యాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. ఎప్పటికీ చేయలేరు. ఎందుకో తెలుసా? వాక్యం యొక్క దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ విశ్వాసాన్ని నువ్వు దృఢపరచుకో పిల్లరా. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను. బాకాలోయలో మనం బుగ్గ తవ్వుతాము, కానీ పై నుండి దేవుడు వాన కురిపిస్తాడు. ఏం కురిపిస్తాడు? వాన కురిపిస్తాడు. ఎండిన లోయను దేవుడు కొలనుగా మారుస్తాడు. కొలనంటే ఏంటి? సరస్సు. ఎండిన లోయను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీరు నిండినటువంటి చెరువులాగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాకాలోయను దాటే ఒక సూత్రము, కొన్ని సూత్రాలు ఉన్నాయి. దానికి చెప్తున్నాను చూసుకోండి. అదేంటో తెలుసా? మొదటిది ఏంటంటే ఆయన బలం పొందుకోవడం. అనుదినం ఏం చేయాలి? ప్రభువా నాకు బలం చాలట్లేదు, నీ బలము నాకు ఇమ్ము అనగా దేవుడి స్తోత్రం. రెండవదిగా ఏంటో తెలుసా? నీ హృదయము సియోను వైపు ఉండాలి, సమస్య వైపు కాదు, లక్ష్యం వైపు ఉండాలి. నీ లక్ష్యం ఏంటి? దేవుడికి మహిమ రావాలి నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో దేవుడికి ఏమి రావాలి? మహిమ రావాలి. దేవుడి స్తోత్రం. మూడవది ఏంటంటే నీవు ఆగిపోకూడదు, నువ్వు నడుస్తూనే ఉండాలి. ఇవేం చేయాలి? నీ ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. ఇట్ ఈస్ ఎ జర్నీ. నడకాకూడదు. ఈ మూడు విషయాలు కనుక మనం పాటించగలిగితే మన జీవితంలో పిల్లగా ఖచ్చితంగా మనము దీవెన అనుభవించే వారికి ఉంటాం. ఇప్పటి వరకు దేవుడు ఇవ్వలేదా? ఇప్పటి వరకు దేవుడు చేయలేదా? చేశాడు, ఇంకా చేయబోతున్నాడు. ఇప్పటి వరకు దేవుడు చేశాడు, ఇంకా చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు స్తుతించండి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో ఆలోచించుకోండి. బాకా లోయలో నుంచి వచ్చిన ఈ పాటలన్నీ కూడా గాయాలే గేయాలని, గాయాలేమైనవి గేయాలని. ఏమంటే ఆలోచించండి పిల్లరా. లోయ అనుభవంలో నుండి దేవుడు ఎత్తులో నడిపిస్తాడు. తర్వాత లోయ దాటించేవాడు ఆయన. ఒక మాట చెప్తాను, ఈ అనుభవము మొదట మన ఆదిమ సంఘానికి పితామహుడు అయినటువంటి పౌలు గారికి ఉంది. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని. ఎందుకో తెలుసా? బలహీనత యందు ఆయన శక్తి నాలో ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుంది. 2వ విషయం చెప్తున్నాము. పౌలు గారి దగ్గర ఎపఫ్రొదితు అనేటువంటి ఒక నమ్మకమైనటువంటి సేవకుడు ఉన్నాడు. అతనితో పాటుగా ఉన్న జతపని వాడు ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 26-27 వచనంలో అతని గురించి పౌలు గారు అంటారు, అతడు రోగి అయ్యాడని విన్నాను, కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసా? దుఃఖం మీద దుఃఖము నాకు కలగకున్నట్టుగా ఈయనను కనికరించాడు. మళ్ళీ తిరిగి ఎపఫ్రొదితును మళ్ళీ తిరిగి దేవుడు బ్రతికించాడు, తెప్పరిల్లు చేశాడు, లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లూకాసు సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసయ్య గెత్సెమనే తోటలో పిల్లల పేతురు, యాకోబు, యోహానును తీసుకుని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ వేదనతో ఆతురముగా ప్రార్థన చేశాడట. లూకాసు సువార్త 22:43లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుండగా ఆయన ఆతురపడి ప్రార్థన చేస్తున్నప్పుడు వేదనతో ఆతురంగా ప్రార్థన చేస్తారు. ఆయన చెమట నేల పడుచున్న రక్త బిందువులు అయిపోయింది. దేవదూత కనబడి ఆయన బలపరిచినట్టుగా రాయబడింది. అర్థమవుతుందా? లూకాసు వార్త 22:43 మీరు అండర్లైన్ చేసుకోండి. 2వ కొరింథీ పత్రిక 12:10, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 26-27 వచనాలు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5-8 వచనాల్లో ఏలియా ఉన్నాడండి. దేవుడు నిన్ను ఈ బాకా లోయలో ప్రియులారా ఒంటరిగా వదలడు. నీ కన్నీటిని బొగ్గగా మారుస్తాడు, నీ ఎడారిని ఆయన తోటగా మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం చివరిగా ఒక్క మాట చదువుకుని ముగించేసుకున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం చదవండి. కీర్తన 107:34-35 వచనాలు చదవండి. దేవుడు ఎలా చేయబోతున్నాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్లీజ్ దయచేసి త్వరగా చదవండి. యెషయా గ్రంథం 41:19. చెట్లు లేని నెట్టల మీద ఏం చేస్తానంటే నదులు పారదేస్తాను. దేవుడికి స్తోత్రం. చదవండి. లోయల మధ్యను ఓటలను ఉబ్బక చేసేదను. దేవుడికి స్తోత్రం. అరణ్యమును నీటి మడుగుగా, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. కీర్తన 107:34-35 చదవండి. ఆయన నదులను అడవి నీటి బుగ్గలను, సత్తువ గల భూమిని చవిటి పరగాను, అరణ్యము నీటి మడుగుగాను ఆయన మార్చి వారు వచ్చి నివాసపురం ఏర్పరచుకున్నట్లు ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురం నుంచి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన ప్రజల కొరకు ఫలము లేని చోట ఫలాన్ని ఇస్తాడు. సారము లేనటువంటి భూమికి సారాన్ని ఇస్తాడు. చవిటి పర్లను ఆయన సారవంతంగా మార్చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ కంట్రీ పిల్లల సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చుకోగలిగిన టెక్నాలజీ కలిగి ఉంది. ఈ రోజున వాళ్ళకి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? నీరు వాళ్ళకి సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకొని మొత్తం దేశం అంతా కూడా పంటలు పండించుకుంటున్నారు. ఎడారి ప్రాంతం అదంతా, ఖర్జూర వృక్షాలు అక్కడ, ఏంటంటే అద్భుతమైనటువంటి పంటలు, అద్భుతమైన వ్యవసాయ పద్ధతులు దేవుడు వారి ద్వారా జరిగిస్తూ ఉన్నప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపడేలా దేవుడు చేస్తున్నాడు. సంఘమా ఈరోజు దేవుని పేరట నేను ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ ఉన్నటువంటి చోటు ఒకవేళ
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.